జగనన్న పాలన గురించి చదువుకున్న వారు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు 2019 నుంచి ఇప్పటి వరకు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం అయిన తర్వాత కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు ప్రపంచమే లాక్డౌన్గా ఉన్న సమయంలో మరి 2 ఏళ్ళు ఈ ప్రభుత్వం పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఎంత దగ్గరగా చేరువైందో అందరికీ వివరించాలి. అట్లాగే 3 సంవత్సరాల పాలన తీసుకుంటే మరి అన్న ప్రభుత్వంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ప్రక్షాళన చేశారు. ఇంగ్లీష్ మీడియం విద్య అనేది నిజంగా ఎంత ప్రతిపక్షాలు హేళన చేసినా కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం యొక్క మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ని రూట్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేస్తూ ఒక బేసిక్, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల పిల్లలే. ఎందుకంటే తెలుగు మీడియం వీళ్ళకే వర్తించిద్దని చెప్పి ఒక శాసనం గత పాలకులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 5 సంవత్సరాల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి కుటుంబానికి చేరువ చేశారు. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్ని ప్రక్షాళన చేశారో. నిజంగా ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ప్రైమరీ క్లినిక్సే కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎంత అభివృద్ధి చూసామో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్యకైనా ఖచ్చితంగా రూట్ లెవెల్లో సొల్యూషన్ చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి మరొకసారి మనం అఖండ మెజారిటీతో, ఎందుకంటే అన్నకి మీడియా సపోర్ట్ లేకపోయినా మరి ఆయన చేసిన మంచిని పొగిడే మనుషులు ఈ రాష్ట్రంలో లేకపోయినా ఖచ్చితంగా చదువుకున్న న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి మాట్లాడాలి. అట్లాగే సంక్షేమాన్ని అందరికీ అర్హత చూసి మరి కులం చూడట్లా, పార్టీ చూడట్లా, ప్రాంతం చూడట్లా, సంక్షేమాన్ని మరి ఇంటికి వారి అభివృద్ధికి ఆర్థికంగా ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా జనాలు మరి ప్రజలకి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడంలో ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం మరొకసారి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రూట్ లెవెల్ నుంచి ప్రతి సమస్యకి ప్రక్షాళన చేస్తున్న ఆయన్ను అఖండ మెజారిటీతోనే ఇంకొకసారి గెలిపించుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.